మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇంకో కాంబినేషన్ చూద్దాం. 1, 6 అసలు నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళల్లో 95% న్యూమరాలజిస్టులకి 1, 6 కాంబినేషను అర్థమే కాలేదు. పైగా ఈ 1, 6 కాంబినేషన్ని మీరు ఆస్ట్రాలజీలోకి వెళ్ళిపోయి చూసినప్పుడు మీరు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్ట్రాలజర్ అయితే ఖచ్చితంగా 1లో పుట్టిన వాళ్ళకి 6లో పేరిస్తారు. 6లో పుట్టిన వాళ్ళకి 1లో పేర్లిస్తారు. 16 అనే నెంబర్ తీసుకోండి. 16లో 1 రవి, 6 శుక్రుడు. రవి శుక్రుల కలయిక ఏమిటి? ఎలా ఉండాలి మీ జాతక చక్రంలో? రవి హయ్యర్ డిగ్రీస్లో ఉండాలండి. రవి ఎక్కువగా ఉండాలి. శుక్రుడు ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు 1కి 6 కాంబినేషన్ బాగుంటుంది. 1కి 6లో పేరు ఇవ్వచ్చు. ఇది ఎలా గుర్తుపట్టాలి? ఒక మనిషి జీవితంలో ఒక వ్యక్తి తండ్రి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కలిగి ఉంటే ఇతని చార్ట్లో 1, 6 కాంబినేషన్ ఉంది. మీ భార్య బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కలిగి ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా సరే, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే, ఇలాగ ఒక లెవెల్లో ఉంది అంటే మీ జాతకంలో అంటే భర్త జాతకంలో 1, 6 కాంబినేషన్ ఎలా ఉండాలో అలా ఉంది. తర్వాత మీ ఫాదరు మీ వైఫ్కి కళ్ళు మూసుకొని బ్లైండ్గా సపోర్ట్ చేసేస్తారు. మనీ మ్యాటర్స్ కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు. అంటే మీ చార్ట్లో 1, 6 కాంబినేషన్ ఉంటే మీ ఫాదర్కి మీ వైఫ్ కూతురు కంటే ఎక్కువ అవుతుంది. కొన్ని ఫ్యామిలీస్లో ఇవి చూస్తూనే ఉంటాం కదా, అందుకే చెప్పానండి. నేను చెప్పినవి మీకు ఎక్కడన్నా మ్యాచ్ అయినట్లుంటే మీ కాంబినేషన్ 1, 6. ఇప్పుడు చెప్పండి, 1, 6 మంచిదా కదా? 16 నెంబర్ తీసుకుని మళ్ళీ 16కి ఎన్నెన్ని అపవాదులు అంటగట్టారంటే 16లో ఉన్నవాడు ఖచ్చితంగా దెబ్బతినేస్తాడు. దానికి కూడా రీజన్ ఉందండి. ఎప్పుడైతే రవి ఉండవలసిన డిగ్రీల కంటే తక్కువలో లో లెవెల్లో పడిపోయి ఒక్కోసారి 0 కూడా అయిపోతే కనుక ఆ 16 ఆ కాంబినేషను ఆస్ట్రాలజీ పరంగా 0. ఎలాగో మీరు న్యూమరాలజీలో ఆస్ట్రాలజీ కలుపుతున్నారు కాబట్టి 16 ఇక్కడ చెడ్డ నెంబర్. మరి ఇవి 2 బాగుంటే హయ్యర్ వాల్యూస్లో రవి ఉంటే ఆ జరిగే మంచిని ఏమంటారు? ఒక చెడుని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలంటే ఐ థింక్ 1 సెకండ్ చాలు. ఒక మంచిని మీరు ప్రపంచవ్యాప్తంగా చెయ్యాలంటే మీకు సంవత్సరం పైన పడుతుంది. ఇదే తేడా. అర్థమైంది కదండి? ప్రతి ఒక్కరి జాతకంలో ఒక్కొక్క వ్యక్తికి ఆ వ్యక్తి తాలూకు గ్రహాలలో డిగ్రీస్ ఉంటాయండి. ఈ డిగ్రీస్ ఉండాల్సిన విధంగా ఉంటే మన ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్క నెంబర్కి డిగ్రీలు ఇవ్వటం కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి వేరేగా ఉంటుంది. కామన్గా మీరు 100కి ఒక 70 డిగ్రీలు మీకు వచ్చేసేస్తే మీరు కుబేర్లు అంటే కుదరదు. ఆ వ్యక్తికి ప్లానెట్స్ అన్నీ కలిపితే ఏ డిగ్రీస్లో ఏవి ఉండాలో ఉంటే అతను మనీ వైజ్ బాగుంటాడు. ఒకవేళ లేని డిగ్రీస్ని మనము ప్లానెట్స్కి అంటకడితే వంకలు చెప్పాలండి. మీ డిగ్రీలు ఎన్నున్నా కూడా అబ్బే లాభం లేదు. నో, అథెంటికల్గా మీరు మాట్లాడితే ఏ శాస్త్రం మిమ్మల్ని భయపెట్టదండి. మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం చేసిన తప్పులు కొన్ని ఉంటాయి. ఇవి రెండింటిని బేరూజు వేసుకుంటూ మీ ప్లానెటరీ సిస్టంలో ప్రతి ప్లానెట్ డిగ్రీస్ ఎక్కడ ఏమున్నాయి, ఇందులో మీ ధనాన్ని ఏమైనా ఇబ్బంది కలిగించే డిగ్రీస్లో ఉన్నాయి అనుకుంటే, ఒకవేళ మీ లక్ బాగుండక మీ నేమ్ కూడా ఈ మనీని డిస్టర్బ్ చేసే ప్లానెట్ ఆధీనంలోనే ఉంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఇదంతా మీరు ఖచ్చితంగా లాసెస్ ఫాలో అవుతారు. ఇక్కడ 1, 6 కాంబినేషన్ ఉన్నప్పటికీ కూడా. అర్థమైంది కదండి? అర్థమయ్యి కానట్లుగా ఉందా? ఏం పర్వాలేదండి, మీకుగా మీరు అసెస్ చేసుకోండి. ఇఫ్ నాట్, మన వల్ల కావట్లేదు, నేను ఇక్కడ ఉండనే ఉన్నాను మీకోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.